జిల్లాలో తిరుపతి పోలీసు ఈ డ్రోన్ సర్వైలెన్స్లో భాగంగా మాకున్న ఎగ్జిస్టింగ్ ఒక 4 డ్రోన్స్కి ఇంకా అడిషనల్గా ఇంకొక 5 డ్రోన్స్ని కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు మేము పర్చేజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక డ్రోన్ బాగా అధునాతనమైన డ్రోన్ మ్యాట్రిక్స్ డీజే మ్యాట్రిక్స్ 40, మిగతా 4 కూడా ఈ మధ్యకాలంలో ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ సంబంధించి కావచ్చు, తర్వాత పోతే లా అండ్ ఆర్డర్ బందోబస్తులో కావచ్చు, లేకపోతే అదర్ మెయిన్ బందోబస్తు యాక్టివిటీస్లో కానీ అదర్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మనం డ్రోన్స్ని విరివిగా యూజ్ చేస్తున్నాము. సో కాబట్టి వాటి డ్రోన్ యొక్క కెపాసిటీ మనం పెంచుకోవాల్సిన సందర్భంగా ఈరోజు మనం అదనంగా ఇంకొక 5 డ్రోన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈ డ్రోన్స్ వాడకం వల్ల నిజానికి మాకు పోలీస్ శాఖకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. యాక్చువల్గా చాలా ప్లేసెస్ ఇప్పుడు మనకు గాంజా కన్జ్యూమ్ చేసే ప్లేసెస్ కావచ్చు, లేకపోతే ఇదివరకు గ్యాంబ్లింగ్ ప్లేసెస్ కావచ్చు, లేకపోతే అసాంఘిక ఎలిమెంట్స్ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా చాలా వరకు మనకు దూరంగా సెక్లూడెడ్ ప్లేసెస్లో ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటారు. సో అలాంటి చోటికి మా మెన్ పర్సనల్ పోవాలన్నా కానీ ఎంతో శ్రమతో కూడుకున్న విషయం. ఒక చోటకు పోవాలంటే 1 కిలోమీటర్ నడుచుకొని లోపల పోవాల్సిన పరిస్థితి. పోయిన తర్వాత అక్కడ ఉంటారో ఉండరో తెలియదు. సో వెళ్ళి వచ్చేదానికి దాదాపు ఒక హాఫ్ డే టైము దానికి అయిపోయేది. అక్కడ మనుషులు లేకపోతే మనకు ఆ హాఫ్ డే వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉండటం వల్ల జస్ట్ ఒక 5 మినిట్స్లో వెళ్ళి మనము సర్వేలెన్స్ ఒకసారి చూసుకుంటే మనుషులు ఉంటే ఇమీడియట్గా వెళ్ళి మనం ఆపరేట్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ గో టు నెక్స్ట్ ప్లేస్. దాంతో మాకు చాలా వ్యవధి సేవ్ అవుతుంది, మా మెన్ యొక్క చాలా ఎనర్జీ సేవ్ అవుతూ ఉంది. దానివల్ల ఇంకొంచెం మనం ప్రొడక్టివ్గా ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విధంగా మనకింత ఉపయోగకరంగా ఉంది. ఈవెన్ లా అండ్ ఆర్డర్ యాక్టివిటీస్లో కూడా ప్రతి బందోబస్తులో మనం యూజ్ చేస్తున్నాం. పబ్లిక్ యొక్క మూమెంట్, వెహికల్ యొక్క మూమెంట్. సో దానితో మనకి ఎక్కడా కూడా ఎవరికి కూడా పబ్లిక్కి కూడా చేయడం వల్ల ఎక్కడైనా కొంత ట్రాఫిక్ కంజెషన్ ఉంది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా అక్కడ మాట్లాడి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడం, మ్యాక్సిమం పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే విధంగా పోలీసు కూడా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించే విధంగా చాలా దోహదపడుతున్నాయి. కాబట్టి ఇవి కొన్ని మనకి ఇంకా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారిని అడిగిన వెంటనే ఆయన కూడా మనకు కలెక్టర్ గారు మనకు దాదాపు ఒక 30 lakhs ఇచ్చారు. దాంట్లో 15 లక్షలు ఈ కెమెరాస్ కోసం, ఇంకా 15 lakhs డ్రోన్స్ కోసం ఇంకో 15 lakhs CCTV కెమెరాస్ కూడా మనము పర్చేజ్ చేసి పెట్టడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఈరోజు ఈ డ్రోన్స్ని ఆపరేట్ చేయాలంటే మనుషులు కావాలి, రిసోర్సెస్, కొత్త టెక్నాలజీ, కొత్త వ్యవహారం. సో దానికి సంబంధించి కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పటిదాకా 40 మంది మా పోలీస్ మెన్కి అందరికీ కూడా ఈ డ్రోన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 20 మంది AR కాంపోనెంట్, అట్లాగే 20 మంది సివిల్ కాంపోనెంట్కి అందరికీ కూడా వచ్చినప్పటి నుంచి లాస్ట్ 1.5 months నుంచి రెగ్యులర్గా ట్రైన్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 40 మంది ఈ డ్రోన్స్ని ఆపరేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ఇమీడియట్గా మాకు కూడా మెన్ యొక్క షార్టేజ్, అంటే దాన్ని ఫ్లై చేసే మాకు సామర్థ్యం లేదనో దానికోసం అని చెప్పి ఆ రీజన్స్ తోటి మేము వాడకుండా ఉండకుండా ఈ పర్చేజ్ చేసే లోపలే మామూలు కూడా కొంత వాళ్ళకి టెక్నికల్గా నైపుణ్యము ఇదంతా ఇప్పించి వాళ్ళని కూడా సంసిద్ధం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ డ్రోన్స్ తోటి మన తిరుపతిలో మనం మరింత ఎఫెక్టివ్గా పోలీసింగ్ చేయడానికి అవకాశం ఉంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు ఇచ్చే అవకాశం ఉంది. తిరుపతిలో ఈ న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ కావచ్చు, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి ఉన్నటువంటి న్యూసెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము బాగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ సందర్భంగా మాకు ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకునే దానికి సహాయపడిన కలెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్